ఒక సామాన్య వ్యక్తి ఇంత గొప్ప సహకారం అందించడం నిజంగా మనందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. 1917లో గాంధీజీ భారతదేశంలో తమ మొదటి సత్యాగ్రహాన్ని బీహార్లోని చంపారణ్లో ప్రారంభించడం జరిగింది. బ్రిటిష్ జమీందారులు నీలి సాగు చేయమని రైతులపై ఒత్తిడి చేస్తున్న సమయంలో గాంధీజీ ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలవడం జరిగింది. ఈ ఉద్యమంలో బద్రి అయ్యర్ కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆయన గాంధీజీతో కలిసి చంపారణ్కి ప్రయాణించడం జరిగింది. ఆర్థికంగా సంస్థాగతంగా సహాయం అందించడం జరిగింది. బద్రి అయ్యర్ సమీకరించిన వనరులే ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. చంపారణ్ సత్యాగ్రహం భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచింది. గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని భారత గడ్డపై స్థాపించింది. అయితే బద్రి అయ్యర్ యొక్క కథ మాత్రం చరిత్రలో ఎందుకు మరుగున పడింది? ఆయన సహకారం గాంధీజీ ఉద్యమాలకు బలోపేతం చేసినప్పటికీ చరిత్రకారులు ఆయనకు తగిన గుర్తింపు ఎందుకు ఇవ్వలేదని ఇప్పుడు భారీగా చర్చ జరుగుతోంది.